మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నక్షత్రాల క్రమంలో మనం ఇవాళ చెప్పుకునేది విశాఖ నక్షత్రం. అంటే నేను పర్సనల్గా నేను చూసి చెప్తున్న విషయాలండి. ఇది మాకు అన్వయించదా, మాకు అడ్జస్ట్ కాలేదు, ఇవి కాదండి. మనుషులు అన్నాక మనం ప్రపంచంలో చాలా రకాలు ఉంటాం. అందులో ఇది విశాఖ గురించి నేను చెప్తున్నాను. ఈ విశాఖ నక్షత్రంలో పుట్టిన వ్యక్తుల్లో నేను చూసిన ఒకే ఒక్క అద్భుతమైన లక్షణం వెరీ బ్రాడ్ మైండ్ అండి. చాలా బ్రాడ్ మైండ్ ఉంటారు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ఈవెన్ లేడీస్ కూడా చాలా చాలా మెచ్యూర్ అయినటువంటి మైండ్ లెవెల్స్, విశాలంగా ఆలోచించే దృక్పథం అని దీన్ని అంటారండి. ఫైన్, ఒప్పుకుందామండి. ఖచ్చితంగా వీళ్ళు పెద్దవాళ్ళకి గౌరవిస్తారు. రెస్పెక్ట్ ఇవ్వటంలో వీళ్ళని మించిన వాళ్ళు ఉండరండి. నిజంగా విశాఖ నక్షత్రంలో పుట్టిన పిల్లలు ఉంటే తల్లిదండ్రులు అదృష్టవంతులు, అన్డౌటెడ్లీ అండి, అదృష్టవంతులు. అంతే, అందంగా ఉంటారు, అందమైన మనసు, అంతకు మించి బ్రాడ్గా ఆలోచించే లక్షణాలు. వెరసి తమ కంటే కాస్త పెద్దవాళ్ళకి, అది అన్న కావచ్చు, అక్క కావచ్చు, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, మామూలుగా రెస్పెక్ట్ ఇవ్వరండి. నాకు చాలా బాగా నచ్చినటువంటి నక్షత్రం ఏదైనా ఉంది అంటే విశాఖ. ఆ తర్వాత ఇందులో అమ్మాయి పుట్టిందనుకోండి, వైశాఖమే. ఎన్ని అందాలోనండి నిజంగా అమ్మాయిలు. వైశాఖం అమ్మాయి అంటే మనం కళ్ళు మూసుకుని వివాహం చేసుకోవచ్చండి. చక్కగా ఉంటుంది భార్య స్థానంలో అమ్మాయి. అద్భుతం. అయితే వాళ్ళ వివాహ జీవితం కూడా అలాగే సాగిస్తారు. మ్యాక్సిమం అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇలా చెప్పాను కదా అని అందరం వెళ్ళి విశాఖలో పుట్టిన అబ్బాయిని అమ్మాయిని చేసేసుకుంటామా? పడని కూడా కొన్ని ఉంటాయి కదా. లక్షణాలు ఇలా ఉంటాయండి. ఇవి మనకి ఎదురు వచ్చిన మనుషుల్లో కనపడే నక్షత్ర లక్షణాలు ఇవి ఈజీగా. అలాగే తన్మయ్ అని పేరు ఎవరన్నా చెప్పినా, తన్మయి అని ఎవరన్నా చెప్పినా, తనీష్ అని చెప్పినా, తనుష్ అని చెప్పినా, తన్హిత, తన్విక, ఇలాంటివి, తనూజ, ఇలాంటి పేర్లు పెట్టారనుకోండి, మనకి నాకు కనబడే ఒక లక్షణం మ్యాచ్ అయిపోతూ ఉంటారు. వీళ్ళు వైశాఖులు, ఈ అమ్మాయి వైశాఖి అనేసుకుంటాను. ఎందుకంటే నక్షత్రానికి ఇచ్చిన పేర్లు ఏమున్నాయండి ఇక్కడ? తి, తు, తా, తౌ. తౌతో పేర్లు లేవండి. ఇవన్నమాట. నిజంగా పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే నేను తన్మయి ఇవ్వడానికి కానీ, తన్మయి ఇవ్వడం కానీ నేను వెనకాడినండి. ఎందుకంటే విశాఖ నక్షత్రానికి మొత్తానికి 3 అక్షరాలే సరిపోతాయి, THA, వేరే సరిపోవండి. నిజంగా మనకి ఈ లక్షణాలన్నీ కనపడి వాళ్ళ జీవితం అంతా నేను చూసినప్పుడు హ్యాపీ మ్యారిటల్ లైఫ్, మంచి ఎడ్యుకేషన్, బ్రాడ్ మైండెడ్, ఇవన్నీ కనపడ్డాయి అనుకోండి, నేను THAతో ఎందుకు ఇవ్వనండి? ఖచ్చితంగా ఇస్తాను. సరిపోతుందండి. అంటే నక్షత్రపరంగా దోషాలు ఏం లేవు చెప్పాలి అంటే. అందుకే అంటున్నానండి, వైశాఖం జీవితాలలో లేదా ప్రకృతిలో ఎటువంటి మార్పులు తెస్తుందో విశాఖ కూడా అంత మార్పు తెస్తుంది ఫ్యామిలీలో. చాలా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకునేటటువంటి కొడుకు విశాఖ నక్షత్రంలో ఉన్నాడంటే ఏం కావాలండి? డబ్బే ఉందండి, ఎలా అన్నా సంపాదించవచ్చు. కానీ మనల్ని అభిమానించే పిల్లలు ఉంటారు చూసారా, మీరు ఏం చేసినా సంపాదించలేరు. కళ్ళు మూసుకుని చెప్పొచ్చండి, మా అబ్బాయి నా మాట వింటాడండి, నేనంటే ప్రాణం అని ఏ తల్లైనా అంది అంటే అంతే. వైశాఖం విరబూస్తుందండి. అయితే ఒకవేళ ఇందులో కనుక ఆ తాకి మనకి కొన్ని పేర్లే ఉన్నాయండి. తన్మయి, తన్మయ్, తనుష్, తన్విష, తన్విక, తన్హిక, ఇలా కొన్ని ఉన్నాయండి. అంతకు మించి వేరేవి లేవు. అంటే మనం ప్రపంచం మొత్తం మీద ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి పేర్లు పెట్టాలంటే ఈ 5 పేర్లు తప్ప వేరేవి లేవు. దీని పక్కనే రాజు, దీని పక్కనే తేజు, దీని పక్కనే ప్రియ, దీని పక్కనే లాస్య, ఏదో ఒకటి పెట్టి కాస్త మార్పు చేస్తూ ఇవ్వాలి. అంటే అతి తక్కువ అక్షరాలతో, అతి తక్కువ కూడా కాదండి, నేను అన్నదైతే తా, అంతే, ఇంక వేరేదైతే లేదు. పడిందనుకోండి హ్యాపీగా పెట్టేసేయచ్చు. వీళ్ళ ఎడ్యుకేషన్ విషయానికి వద్దామండి, అద్భుతంగా అదిరిపోతుందండి వీళ్ళు. ఎందుకంటే మెడికల్ లైన్లో వీళ్ళు ఉన్నారనుకోండి, ఇంతకంటే అద్భుతమైన డాక్టర్ ఉండరండి. వాళ్ళు హోమియోపతిలో ఉండొచ్చు, ఆర్ మెడిసిన్లో ఉండొచ్చు. ఇందులోని వాళ్ళే లాలో ఉంటారండి, నిజంగా సహాయం చేస్తారు. కొన్ని కేసెస్
ఎలా గెలుస్తాయి అంటే అంగబలం అర్ధబలం లేకపోయినా కేవలం వైశాఖ నక్షత్రం తాలూకు లాయర్తో గెలుస్తారండి. ఇంతకంటే ఏం కావాలండి? అయితే దీనికి వేరే అక్షరాలు కూడా పెట్టచ్చా మేడం అంటే ఎస్, పెట్టచ్చు. దీనికి కొన్ని పవర్ఫుల్ డేట్స్ ఉన్నాయండి. ఆ డేట్స్లో విశాఖం జన్మించింది అనుకోండి, నేనైతే మళ్ళీ వేరే అక్షరం జోలికి కూడా వెళ్ళనండి. కళ్ళు మూసుకొని ఇచ్చేసేయచ్చు. అంత బాగుంటుందండి, అద్భుతం. ఇంకా వేరే మాటలు ఎందుకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.